ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభవందనములు. కీర్తన గ్రంథము 73వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జార సిద్ధమాయను అంటాడు భక్తుడు. ఈ వాక్యం కొరకై ప్రార్థన చేసుకుందాం. మనమందరం తలలో ఉంచుకొని కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన నా తండ్రి, దయగలిగిన నా దేవ, సర్వోన్నతుడా, సర్వశక్తివంతుడా, అతిలోక సుందరుడమైన నా దేవ, ఆది సంభూతుడా, ప్రేమ సత్య స్వరూపుడమైన నా యేసు, నీకు కోట్లాది స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాం. నీవు సుగుణాల సంపన్నుడైన నా తండ్రి, స్తుతులకు పాత్రుడమైన ఆశనుడా, సర్వాధికారి అయిన దేవ, సర్వ సృష్టికర్తవు నీ ఒక్కడివే తండ్రి, నీకు స్తోత్ర. మా పట్ల ఎంతో ప్రేమ, జాలి, కనికిరము చూపే భగవంతుడు నీ ఒక్కడివే. మమ్మల్ని ఆదరించి చక్కగా నడిపించగలిగిన శక్తివంతుడు నీ ఒక్కడివే స్వామి, నీకు స్తోత్ర. నాయన, చదివిన ఈ లేఖనమును అయ్యా నీ పరలోకపు జ్ఞానమిచ్చి అందరికీ అర్థమయ్యేటట్లుగా నీవే నాకు సహాయం చేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఆసాపు అనే భక్తుడు ఉన్నాడు. ఈయన కూడా మన లెక్కన భక్తుడు. కానీ కొంతమంది భక్తులు దారి తొలగిపోయే వాళ్ళు ఉన్నారు. కొంతమంది భక్తులు నిలదొక్కొని సాగిపోయి దేవుని యందు ఉంటారు. కొంతమంది భక్తులు ఇటు అటు చూడకుండా చక్కగా సాగిపోయే వాళ్ళు ఉంటారు. కొంతమంది భక్తులు కొన్నాళ్ళు భక్తి చేసి లోకంలో కలిసిపోయే వాళ్ళు ఉన్నారు. కొంతమంది భక్తులు ఇటు అటు చూసుకుంటూ నిలదొక్కొని వచ్చిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది భక్తులు ఇటు అటు చూడకుండానే దేవుని సన్నిధిలోనే సాగిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈయన ఆసాపు అనే భక్తుడు ఇటు అటు చూసినవాడు. ఇట్లా లోకం వైపు చూస్తున్నాడు, ఇట్లా భక్తి వైపు చూస్తూ ఉన్నాడు. రెండు దిక్కులా ఆయన చూస్తూ ముందుకు సాగాలని అనుకుంటున్నాడే కానీ ఆయన దృష్టికి లోకమే బాగుంది అనుకుంటున్నాడు. లోకములో ఉన్నవారే ఆనందంగా జీవిస్తున్నారు అనుకుంటున్నాడు. లోకములో ఉన్నవారే వాళ్ళ మరణమందు యాతన లేకుండా మరణిస్తున్నారు. వాళ్ళ జీవితం అంతా ఆనందంగా జీవించుకుంటున్నారు. వాళ్ళే బాగుండారనే ఒక ఆలోచన ఆసాపులో మొదలైంది. అందుకే అంటాడు, నా పాదములో జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జార సిద్ధమాయను అంటున్నాడు. అంటే అతని హృదయంలో ప్రేరేపణ కలుగుతూ ఉంది. ఈ భక్తి కన్నా లోకములో ఉండేదే బాగుంది అనే ఆలోచన అతనిలో మొదలైంది. అందుకే నా కాలు జార మొదలైంది అంటున్నాడు. 3వ వచనంలో అతని హృదయంలో మాటలు మాట్లాడుతున్నాడు. భక్తిహీనుల క్షేమము నా కంట పడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మస్తారపడి తిని, మరణమందు వారికి యాతనాలు లేవు, వారు పుష్టిగా నున్నారు అనే మాట కనబడుతోంది. అంటే అతని హృదయంలో ఇవి అనుకుంటున్నాడు. భక్తిహీనుల క్షేమము అంటున్నాడు. భక్తిహీనులే క్షేమంగా జీవిస్తున్నారే. నేను దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాను, ప్రార్థనలు చేసుకుంటున్నాను, ఎన్ని చేసుకుంటున్నా నాకు ఏదో ఒక శోధనలు, ఏదో ఒక ఇబ్బందులు, ఇరుకులు మొదలవుతున్నాయే, నాకు నెమ్మది లేని స్థితిలో ఉన్నాను, కాలు జారి లోకంలో కలిసిపోయే ఆలోచన నాలో మొదలవుతుంది అనే ఒక ఆలోచన అతనిలో మొదలైంది. 5వ వచనం అంటాడు, ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలగవు, ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు. 6వ వచనంలో, కావున గర్వము కంఠాహారం వలె వారిని చుట్టుకొనుచున్నది, వస్త్రం వలె వారు పాతగీళ్ళు ధరించుకొందురు, క్రోవిని చేత వారి కన్నులు మెరకలై ఉన్నవి, వారి హృదయ ఆలోచనలు బయటికి కానవచ్చుచున్నాయి. ఎగతాళి చేయుచు బలాత్కారము చేత జరుగు కీడును గురించి వారు మాట్లాడుదురు, గర్వముగా మాట్లాడుదురు అంటున్నాడు. వాళ్ళు అన్ని విషయంలో గర్వపడుతున్నారు, అన్ని విషయంలో కోవట్టిన మాటలు మాట్లాడుతున్నారు, అన్ని విషయంలో వాళ్ళు ఆనందంగా జీవించగలుగుతున్నారు.
నా విషయములకు వచ్చేకల్లా నేను ఎక్కడో ఉన్నాను. దేవుడు అంటున్నామే కానీ దేవుని సన్నిధిలో నేను నడుచుకుంటున్నాను అనుకుంటున్నానే కానీ నా పరిస్థితి అంత అయోమయంగా ఉంది. నాకన్నా వాళ్ళే బాగుండారనే ఒక ఆలోచనలలో మొదలైంది స్వామి. నా అడుగుల ద్వారా సిద్ధమవుతుంది, నేను లోకంలో కలిసిపోయే ఆలోచనలు మొదలవుతున్నాయి అనే ఒక ఆలోచనలో ఆసాపు మొదలైంది. మన జీవితాలలో కొంతమంది అనుకుంటుంటాం, మనం దేవుని నమ్ముకున్నామే, మనకు అన్ని శ్రమలే సంభవిస్తున్నాయి, అన్ని ఇరుకులు ఇబ్బందులు మనకు మొదలవుతున్నాయి, ఏందబ్బా మన దేవుని సంధిలో మనం నడుస్తున్నాం కానీ మనకు ఏమీ బాగలేదే అనే ఒక ఆలోచనలు మన కూడా కలుగుతూ ఉంటాయి. ఆనాడు ఆసాపుకు కలిగిన ఆలోచనలు ఇప్పుడు మన కూడా అటువంటి ఆలోచనలు మనం మొదలవుతూ ఉంటాయి. అందుకే దేవుని లేఖన ఏం చెప్తుంది? ఆయన మాట్లాడే దేవుడు, ఆయన వినగలిగిన దేవుడు, ఆయన గ్రహించగలిగిన దేవుడు. నీ హృదయంలో ఏమనుకుంటున్నావో, నీ హృదయ తలంపులు ఏ విధంగా ఉన్నాయో ఆయన గుర్తెరిగేవాడు. ఏ భక్తుని ఆయన చేయి విడిచిపెట్టేవాడు కాదు, ఏ భక్తుని ఆయన త్రోసివేసేవాడు కాదు. అందుకే ఆసాపులో అతని హృదయంలో అది మొదలైనప్పుడు దేవునికి తెలిసింది. అందుకే దేవుడు ఆసాపుకు ఒక ఆలోచన కలిగించినాడు. దీన్ని తెలుసుకోవాలని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలంలోనికి పోయి వారి అంతము గురించి జ్ఞానించు వరకు ఆ సంగతి నాకు ఆయాసకరంగా ఉండేను అంటాడు. 15వ వచనములు అంటాడు, ఇలాగ ముచ్చుడుంట నేను అనుకుని ఎడల నేను నీ కుమారుల వంశను మోసపుచ్చిన వాడనగుదును. ఆయనను దీన్ని తెలుసుకొనవలనని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలంలోనికి పోయి వారి అంతమును గురించి జ్ఞానించు వరకు ఆ సంగతి నాకు ఆయాసకరంగా ఉండేను. దేవుడు మాట్లాడే దేవుడు. ఇతనికి కాలు జారే స్థితిలో ఉన్నాడే కానీ దేవుని ఒకసారి అడగాలని ఒక ఆలోచన కలిగింది. పరిశుద్ధ ఆలయంలోకి వెళ్ళాడు. దేవుడు మాట్లాడే దేవుడు, ప్రార్థనలు ఆలకించేవాడు అనే ఒక ఆలోచన ఆసాపుకు మొదలైంది. అందుకే పరిశుద్ధ ఆలయంలోకి వెళ్ళి మోకరించి అడుగుతున్నాడు, స్వామి నాకు ఇటువంటి ఆలోచన కలిగింది, భక్తిహీనుల మరణం ఎలాగుంటుంది, మా మరణం ఎలాగుంటుంది, నాకు బయలుపరచవా, నాతో మాట్లాడవా, నా ఆలోచనలు ఇలాగున్నాయి, నేను కాలు జారి లోకంలో కలిసిపోవాలని ఒక తపన నాలో మొదలైంది, నువ్వు మాట్లాడితే నా జీవితము బాగుపడుతుంది అని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, నిశ్చయముగా నీవు వారి కాలు జారు చోటనే ఉంచి ఉన్నావు, వారు నశించినట్లు వారిని పడవేయుచున్నావు, క్షణమాత్రములోనే వారు పాడైపోదురు, మహాభయము చేత వారు కడముట్టి నశించుదురు. చూడు, భక్తిహీనులు నశించిపోతారు, భక్తిహీనులు పాడైపోతారు. వాళ్ళను చూసి నువ్వు ఎందుకు ఇంత ఆలోచన చేస్తున్నావు? వాళ్ళు మహా అంటే 70 ఏళ్ళు 100 ఏళ్ళు ఆనందంగా జీవించగలుగుతారు. ఆ తర్వాత యుగయుగాలు నరకాగ్నిలో కాలిపోవాల్సిందే కదా. ఎన్నో ఏళ్ళు వాళ్ళు నరకములో బాధ పడుతూ ఉండాలి కదా. వాళ్ళు నశించిపోయే వాళ్ళని చూసి నువ్వు ఎందుకు చింత చేస్తున్నావు అనే ఒక మాట దేవుడు మాట్లాడినప్పుడు ఆసాపు హృదయము కుమ్మరించుకుంటూ ఉన్నాడు. ఆసాపు హృదయము తెరవబడింది. ఒక్కసారి దేవుడు మాట్లాడితే హృదయములో ఆయన పశ్చాత్తాపడుతున్నాడు. అతనికి కలిగిన ఆలోచనలని తొలగిపోయాయి. దేవుడు మాట్లాడితే హృదయాలు మార్పు కలుగుతాయి. అందుకే ఆసాపు హృదయము మార్పు కలిగింది. దావీదుడికి అంటాడు, దావీదు కీర్తన 4వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నా మనవి ఆలకించుము అంటాడు. ఇరుకులో నాకు విశాలత కలగజేవాడవు నీవే, ఇరుకులో నాకు విశాలత కలగజేవాడవు నీవే, నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము అంటాడు.
దావీదు చేసిన ప్రార్థనలకు జవాబు వచ్చింది. ఆసాపు అనే భక్తుడు చేసిన ప్రార్థనలకు జవాబు వచ్చింది. నీ ప్రార్థనలకు నా ప్రార్థనలకు జవాబు రావడేమో లేదంటే మన హృదయాలు దేవునికి సమర్పించుకోవడం లేదు. ఆనాడు ఆస కాలు జారాలని ఒక ఆలోచన తపనలో ఉన్నప్పుడు, ఆయన మోకరించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు జవాబు వెంటనే ఇచ్చాడు. ఆ మాటకు అంటాడు, ఆయన తగ్గించుకొని పశ్చాత్తాపపడి 21వ వచనము 22వ వచనంలో అంటాడు, నా హృదయము మస్తారపడెను, నా అంతరిత్యములో వ్యాకుల పడితిని, నేను తెలివిలేని ఒక ప్రసుపడైతిని, నీ సన్నిధిలో మృగమంటి వాడనైతిని అంటాడు. ఆయన ఒక మృగములాగా తగ్గించుకుంటూ ఉన్నాడు. నీ సన్నిధిలో నేను ఉన్నానే కానీ, నీ భక్తులు నేను కొనసాగుతున్నానే కానీ నా చూపు ఇటు అటు ఉంది. కొంత లోకం వైపు చూస్తున్నాను, కొంత నీ వైపు చూస్తున్నాను. అందుకే నీవు నాకు అర్థం కాలేదు స్వామి. ఈరోజు నాతో మాట్లాడినావు కాబట్టి నాకు నీవు అర్థమైనావు. అయ్యా, వాళ్ళు నశించిపోయే వాళ్ళ వైపు చూసి నేను ఎంతో నిన్ను బాధపరిచాను. నాకన్నా వాళ్ళే బాగుండారే అనే ఒక ఆలోచన నాలో మొదలవుతుంది. నా దేవుడు నాకు ఇంత మేలులు చేస్తున్నా నేను ఎరగక వాళ్ళ వైపే చూస్తూ నేను ఎప్పుడో కాలు జారే స్థితిలో ఉన్నానే. నువ్వు మాట్లాడితే ఆ మాటలను బట్టి నా హృదయము పరిపూర్ణమైందయ్యా. నా హృదయము పరిపూర్ణమైంది. నీవు ఆకాశం ఉందన్న ఆ దేవుడు తండ్రి, మా ప్రార్థనలకు నువ్వు చెవియొగ్గి ఆలకించగలిగిన యేసువు నాయన. అందుకే కీర్తనకారుడు అంటాడు 86వ అధ్యాయము 6వ వచనములో, యెహోవా నా ప్రార్థనకు చెవియొగ్గుము, నా మనుల ధ్వని ఆలకించుము అంటాడు. యెహోవా నా ప్రార్థనకు చెవియొగ్గుము, నా మనువుల ధ్వని ఆలకించుము అంటాడు. ఆయన ఆలకించువాడు నీవు. మా ప్రార్థనలకు చెవియొగ్గి వినగలిగిన దేవుడు నీవు. ముందు హృదయాలను చూడగలిగిన దేవుడు. అందుకే ఆసాపు పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. ఒకప్పుడు లోకం వైపు చూసినవాడు నా కాలు జార సిద్ధమవుతుంది అనుకుంటున్నాడు. నేను లోకంలో కలిసిపోవాలని ఒక తపన అతను మొదలైంది. నీవు మాట్లాడినాక అతని హృదయము పరిపూర్ణమైంది. అందుకే నా హృదయము మస్తారపడెను అంటాడు. నా అంతరిత్యములో నేను వ్యాకుల పడితేనే, నేను తెలివిలేని ఒక ప్రసుపడని తిని నాయన. నీ సన్నిధిని మృగమంటి వాడనైతిని స్వామి. అంత తగ్గింపు ఆసాపులో మొదలైందంటే నీవు మాట్లాడిన మాటను బట్టి అతని హృదయము తెరవబడింది. అందుకే అంటాడు, అయినను నేను ఎల్లప్పుడూ నీ యందు ఉన్నాను, నా కుడి చేయి నువ్వు పట్టుకొని ఉన్నావు, నీ ఆలోచన చేత నన్ను నడిపించేది. తర్వాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు. ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరుండారు? నీవు నాకుండగా ఈ లోకంలోని ఏది నాకు అక్కరలేదు అనే మాట కనబడుతుంది. ఆకాశమందు నీవు నాకుండవు, నీవు నాకుండగా ఈ లోకంలోనిది ఏది నాకు అక్కర్లేదయ్యా. ఒక్కప్పుడు లోకం వైపు చూశాను, లోకం ధనం వైపు చూశాను, వాళ్ళ ఆనందం చూశాను, వాళ్ళు అహంకారం కలిగిన మాటలు మాట్లాడుతుంటూ చూశాను. వాళ్ళే ఆనందంగా జీవిస్తున్నారని అనుకుంటున్నాను. నా కాలు జారి లోకంలో కలిసిపోలేని ఒక తపన మొదలైంది. నీవు మాట్లాడినాక నా హృదయం తెరవబడినాక అయ్యా పశ్చాత్తాపం మనసుకు నాకు కలుగుతుందయ్యా. నీవు నాకుండగా ఈ లోకంలోది ఏది నాకు అక్కర్లేదు అనే గొప్ప మనసు ఆసాపులో మొదలైంది. సహోదరులారా,
దేవుడు మాట్లాడకపోతే మన హృదయాలు అలాగనే ఉంటాయి. దేవుని సన్నిధి నుంచి ప్రార్థనకు జవాబు రాకపోతే మన హృదయాలు అలాగనే ఉంటాయి. దేవుని సన్నిధిలోంచి ప్రార్థనకు జవాబు రావాలి అంటే మనము హృదయాన్ని కుమ్మరించాలి. మన హృదయము కుమ్మరించినప్పుడే దేవుని సన్నిధిలో నుంచి మనకు జవాబు వస్తుంది. ఆయన సన్నిధిలోంచి జవాబు మనకు వచ్చినప్పుడే మన హృదయాలలో సంతోషము, సమాధానము, నెమ్మది, పరిపూర్ణత ఉండగలుగుతుంది. అందుకే నీలో నాలో ఆసాపు లాంటి హృదయం కలిగి ఉన్నామా? నీలో నాలో ఆసాపు లాంటి హృదయం కలిగి కాలు జారే స్థితిలో మనం ఉన్నామా? ఈ రోజైనా మనం సరిచేసుకుందాం. ఈ రోజైనా మన జీవితాన్ని చక్కబెట్టుకుందాం. లోక ఆశలు మనలో ఏమన్నా ఉంటే తొలగించుకుందాం. పరలోక సంపద కోసం మనం అల్లాడుదాం. పరలోకపు దేవుని కోసం మనం కన్నీళ్లు కార్చుదాం. పరలోకపు దేవుని సన్నిధిలో మనం సమకూర్చుకోవాలని ఆలోచన కలిగి ఉందాం. అప్పుడే దేవుడు సంతోషపడతాడు. అప్పుడే దేవుడు ఆనందపడతాడు. మన జీవితాన్ని కడుతూ ఉంటాడు. అంచెలంచెలుగా మన జీవితాన్ని నడిపిస్తూ ఉంటాడు. అటువంటి గొప్ప దేవుణ్ణి మనం అర్థం చేసుకోలేకపోతే మన జీవితానికి అర్థమే ఉండదు. అందుకే అంటాడు కీర్తన 18వ అధ్యాయము, కీర్తన 18వ అధ్యాయము 36వ వచనములు అంటాడు, నా పాదములకు చోటు విశాలపరిచితివి, నా చీలమండలములు బెరకలేదు. నా పాదములకు చోటు విశాలపరిచితివి అనే వాక్యం చెలివిస్తుంది. ఆయన సన్నిధిలో మనము పరిపూర్ణంగా ఉండగలిగితే మన పాదాలకు విశాలపరిచేవాడు ఆయన. మనం ఎప్పుడైతే పరిపూర్ణంగా ఉండలేకపోతేమో మనము ఎంతో ఇరుకైన మార్గం లెక్క మనకు కనపడుతుంటుంది. అందుకే కీర్తనకారుడు అన్నది 4వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు ఆ మాటకు, నా ఇరుకును విశాలపరచేవాడు నీవే కదా అంటాడు ఆయన. నా ఇరుకులను విశాలపరిచే దేవుడు నీవే కదా, నా ప్రార్థన ఆలకించుము అంటాడు. ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా ఇడిపించు దేవుడు మన పక్కలో ఉన్నాడని మనము ధైర్యం కలిగి ముందుకు సాగిపోతూ ఉండాలి. అందుకే కీర్తన 17వ అధ్యాయము మొదటి నుంచి 5 వచనాలు చదువుకుందాము. యెహోవా న్యాయములను ఆలకించుము, నా మొర అంగీకరించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు. నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చుచునుగాక. నీ కనుదృష్టి న్యాయముగా చూచును. రాత్రివేళ నీవు నన్ను దర్శించిన హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించివి. నీకు ఏ దురాలోచన కానరాలేదు కదా స్వామి. నోటి మాటల చేత నేను అతిక్రమంపను. మనసుల కార్యము విషయమైతే బలాత్కారుల మార్గముల తప్పించుకొనుటకై నీ నోటి మాటలను బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను. నీ మార్గముల యందు నా నడకను స్థిరపరచుకొని ఉన్నాను. నా కాలు జారలేదు అంటాడు. అయ్యా, నీ కట్టుదలను నేను వెతుకుతూ ఉన్నాను. నీ వాక్యానుసారమైన జీవితం జీవిస్తూ ఉన్నాను. నా హృదయంలో ఏ దురాలోచనలు లేవు. నా హృదయాన్ని పరిశోధించేవాడు, పరీక్షించేవాడు. అందుకే నాయన నీకు ఇష్టమైన జీవితం నేను జీవిస్తున్నాను కాబట్టే నా కాలు జారలేదు. మన ఆలోచనలు పక్కకు తొలగిపోతున్నాయంటే దేవుడు మనకు అర్థం కాలేదని. అందుకే భక్తుడు దావీదు అంటున్నాడు, నా కాలు జారలేదయ్యా, నా కాలును నీవు సరైన మార్గంలోనే నడిపిస్తున్నావు. అందుకే 119వ కీర్తన
119వ కీర్తన 130 వచనంలో ఉంది ఒక మాట. నీ వాక్యాన్ని బట్టే నా అడుగులు స్థిరపరచుము, ఏ పాపము నన్ను ఏలకుండా కాపాడము అంటాడు భక్తుడు. నీ వాక్యాన్ని బట్టే నా అడుగులు స్థిరపరచుము, ఏ పాపం నన్ను ఏలకుండా కాపాడము. ఎంత గొప్ప మాట! ఆయన వాక్యానుసారమైన జీవితం మనలో ఉంటే మన దగ్గరికి ఏ పాపము రాదు, మనని తాకదది, మనలో హృదయంలో గలివిలి చేయదు. దేవుని వాక్యానుసారమైన జీవితం మనలో కట్టుకుంటే ఏ పాపం మన దగ్గరికి రానికే భయపడుతుంది. ఏ శాపభారం మనని ఏమి చేసుకోలేదు. అందుకే భక్తుడు అంటున్నాడు, నీ వాక్యాన్ని బట్టి నా అడుగులు స్థిరపరచుము, ఏ పాపం నా జోలికి రాకుండా కాపాడగలిగిన దేవుడు నీవే. ఎంత గొప్ప మాటలు! దావీదు భక్తుడు ఎలాగంటున్నాడు అసలు, కట్టేవాడవు నీవే, సరిచేయవాడవు నీవే, సరిదిద్దే దేవుడు నీవే, నీ వాక్యానుసారమైన జీవితం నాలో కలిగించుమంటాడు భక్తుడు. నీ వాక్యమే నా పాదములకు దీపము, నా త్రోవులకు వెలుగై ఉన్నది కదే స్వామి అంటాడు భక్తుడు. 119వ అధ్యాయంలో మాటలు కనబడతాయి. నీ వాక్యమే నన్ను బ్రతికించును, బాధలలో అది నెమ్మదిచ్చును అనే ఉంది వాక్యం. నెమ్మది ఇయ్యాలన్నా వాక్యమే, బాధలు తీర్చాలన్నా నీ వాక్యమే, మా పాదములకు దీపం కలగాలన్నా, వెలుగు ఉండాలన్నా నీ వాక్యమే. మా జీవితాలు చీకటిగా ఉన్నప్పుడు నీ వాక్యమైన వెలుగు మా హృదయములకు చేరినప్పుడు ఎంతో ప్రశాంతత ఉంటుంది. అందుకే వాక్యము, నీ వాక్యానుసారమైన జీవితం మేము కట్టుకున్నప్పుడే మా జీవితాలు వెలుగుమయమవుతాయని వాక్యం చెలివిస్తూ ఉంది. అందుకే ఆసాపు అనే భక్తుడు లోకం వైపు చూసినప్పుడు అతనిలో నిరాశ, లోకం వైపు చూసినప్పుడు అతనిలో లోకంలో కలిసిపోవాలని ఒక తపన, భక్తి కన్నా లోకమే ఆనందంగా ఉందే, ఆనందమైన జీవితం ఇక్కడనే కనబడుతుందే అనే ఒక తపన అతనిలో మొదలైంది. అది నాశనానికి ఈడ్చుకోపోతుందని, నిత్య అగ్నికి ఈడ్చుకోపోతుందని ఆయనకు తెలియదు. దేవుడు మాట్లాడే వరకు అతనికి తెలియదు. అతడు లోక సంపద కోసమే అల్లాడినవాడు, లోక ధనాన్ని కూర్చోబెట్టుకోవాలని లోక ధనం వైపే అతని నేత్రములు ఆశపడుతున్నాయి. దేవుడు మాట్లాడినాక అతని హృదయంలో నెమ్మది కలిగింది. అయ్యా, ఎంత సంపాదించుకున్నా, ఎంత అల్లాడినా లోకములో ఇక్కడ విడిచిపెట్టే వాళ్ళేమే కదా, నీ నిత్యరాజ్యం నేను పోగొట్టుకుందనే, నిత్యము నీ సన్నిధిలో ఉండే ఆనందమైన జీవితం నేను పోగొట్టుకుందనే, నువ్వు మాట్లాడకపోతే నా జీవితం వ్యర్థమైపోవనే, నువ్వు మాట్లాడినప్పుడే నా జీవితానికి అర్థమైందయ్యా, నా హృదయము అయ్యా పవిత్రంగా ఉంది, సమాధానముగా కలిగి ఉంది అంటూ ఉన్నాడు ఆసాపు. అందుకే కీర్తన 40 అధ్యాయము 2వ వచనములో ఒక మాట చూసుకుందాం. కీర్తన 40 అధ్యాయము 2వ వచనములో, నాశనకరమైన గుంటలో నుండి, జికటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తాను, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను అనే వాక్యం చెలివేస్తూ ఉంది. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తినాడు, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులను స్థిరపరిచినాడు. భక్తుడు అంటున్నాడు, స్వామి ఎక్కడనో కూరుకపోతాను, నన్ను జిగట మట్టిలో ఉన్నవాణ్ణి, ఎక్కడనో నశించిపోయేవాణ్ణి, అయ్యా నీ వాక్యమైన బండ మీద నన్ను నిలిపావు, నా అడుగులు జారకుండా స్థిరపరుస్తూ ఉన్నావు. నా అడుగులు ఎక్కడికి జారలేదు స్వామి,
నీ వాక్యానుసారమైన జీవితంలోనే జీవిస్తున్నాను, నాకు ఏకదృష్టి కలిగించము అంటాడు భక్తుడు ఒకచోట. ఏకదృష్టి, ఏక మనసు, పాదములు బండ మీద నిలిపి చక్కటి మార్గములు నడిపించినప్పుడు దేవుడు ఎంత సంతోషపడతాడు. అందుకే కదా ఆయన దేవుని సన్నిధిలో మనం భక్తులు ఉండాం అనుకుంటున్నామే, కానీ పరిపూర్ణమైన భక్తి మనలో లేకపోతే, దేవుడు మనకు అర్థం కాకపోతే అయోమయంగా మన జీవితం ఉంటుంది. అందుకే సామెతలు 12వ అధ్యాయము 28వ వచనంలో కనపడుతుంది. సామెతలు 12వ అధ్యాయము 28వ వచనం, నీతి మార్గమందు జీవము కలదు, దాని త్రోవలో మరణమే లేదు అని వాక్యం చెలివేస్తుంది. నీతి మార్గమునందు జీవము కలదు, దాని త్రోవలో మరణమే లేదు. ఆయన జీవము కలిగిన దేవుడు, జీవాధిపతి, పరలోకపు తండ్రి. ఆయనను మనం పూజిస్తున్నాం, ఆయనను కొనియాడుతున్నాం. ఆయనను నమ్ముకున్న వారికి రెండో మరణము లేదని లేఖనం చెప్తూ ఉంది. ఆయన కట్టడాలను మనం అనుసరించి ఆయన మార్గంలో మనం చక్కగా నడిచినప్పుడు మనం రెండో మరణం తప్పించుకుంటాము అని లేఖనం చెప్తూ ఉంది. మనము ఈ లోక సంపద కోసం కాదు, కానీ పరలోకం మనం ఉండాలని, ఆయన సన్నిధిలో మనం కూర్చోవాలని, యుగయుగాలు ఆయన కాన్నే మనం ఉండాలని ఆశపడి ఆలోచించేసి ఈ భక్తిలో మనం కొనసాగుతూ ఉండాలి. అందుకే సామెతలు 8వ అధ్యాయం 31వ వచనంలో ఉంది. సామెతలు 8వ అధ్యాయం 31వ వచనంలో అక్కడ ఉంది ఒక మాట, ఆయన పరలోకం కలగజేసి సంతోషించుచు నరులను చూసి ఆనందించుచూ ఉంటుంది. కావున పిల్లలారా నా మాటలు వినండి, నా ఉపదేశము అనుసరించి నడుచుకున్న వారందరూ ధన్యులు అనే మాట కనబడుతుంది. ఆయన ఉపదేశము అనుసరించి నడుచుకోవాలి. ఆయన ఉపదేశం ఏమని చెప్తుందో దాన్ని తెలుసుకొని అనుసరించిన వారందరూ ధన్యులంట. ధన్యులు అటువంటి వారికే పరలోక రాజ్యము. ఆయన పరలోకం కలగజేసి సంతోషించుతూ ఉన్నాడు అని వాక్యం చెలివేస్తుంది. ఎందుకు సంతోషము? నా పిల్లలు నా కట్టడాలను అనుసరించి నా వాక్యానుసారమైన జీవితం జీవించుకుంటూ నా అడుగులో అడుగు వేసుకుంటూ నా రాజ్యానికి వస్తారు అనే దేవుడి వాక్యం చెలివిస్తుంది. కాబట్టి దేవుడు సంతోషపడుతూ ఉన్నాడు. పరలోకాన్ని కలగజేసినాడు, ఆయన మన కోసమే కలగజేసినాడు. ఆ రాజ్యంలో మనం కూర్చోబెట్టుకోవాలని ఆలోచన చేస్తున్నాడు. ఆయన చిత్త ప్రకారమే మనం నడవాలి కదా. మన నడకలు ఎక్కడ తొట్టిలో పడకుండా ఆసాపు లాంటి ఆలోచన మనకు కలిగి ఉంటే, ఈ రోజైనా మనం సరి చేసుకుంటే, మనం చక్కదిద్దుకుంటే, సరైన మార్గంలో నడుచుకుంటే దేవుడు సంతోషపడుతూ ఉంటాడు. అందుకే కీర్తన భక్తిహీనులో ఎలా భంగమైపోతారో అని కీర్తన 112వ అధ్యాయంలో కనపడుతుంది. కీర్తన 112వ అధ్యాయము 10వ వచనము, భక్తిహీనులు దాన్ని చూసి చింతపడుదురు, వారు పండ్లు కొరుకుచూ కినించిపోదురు. భక్తిహీనుల ఆశ భంగమైపోవును వాక్యం చెలివిస్తుంది. భక్తిహీనులు దాన్ని చూసి చింతపడుదురు. ఎప్పుడు చింతపడతారు? నరకములో చింత, నరకములో క్షీణించిపోతూ ఉంటారు, పండ్లు కొరుకుతూ ఉంటారు. వాళ్ళ ఆశ అంతా భంగమైపోతూ ఉంటుంది. అది మనకు తెలియదు. తెలియక మనము దేవుడు అర్థం కాక సగం అటు ఇటు ఉన్నవారికి లోకం వైపు చూస్తూ ఉంటాం. లోకంలో ఉన్నవారు ఆనందంగా ఉన్నారే అని ఆలోచన కలిగి ఉంటాం. అందుకే భక్తిహీనులు ఆశ భంగమైపోతుందని మనం గుర్తు తెచ్చుకోవాలి. భక్తిహీనులు క్షీణించిపోతారు అని మనం తెలుసుకోవాలి.
వాళ్ళ ఆశ అంతా 90, 80, 100 ఏళ్ళ లోపలనే వాళ్ళ జీవితం ముగిసిపోతుంది. దేవుని పిల్లలమైన మనము నిత్యం ఆయన రాజ్యములో ఉండేవారం కాబట్టి మన దృష్టి ఆయన వైపు చూస్తూ నడుచుకుంటే దేవుడు సంతోషపడతాడు. అందుకే ఆసాపు అనే మాట ఒకసారి మనం గుర్తు చేసుకుందాము. 73వ కీర్తనలో 26వ వచనం, 73వ అధ్యాయము 26వ వచనం. నా శరీరం నా హృదయం క్షీణించిపోయినను దేవుడు నిత్యం ఆయన నా హృదయమునకు ఆశ్రయదుర్గమై స్వాస్థ్యమనై ఉన్నాడు. నిన్ను విసర్జించిన వారు నశించుదురు, నిన్ను ఎవరైతే విసర్జిస్తారో వారు నశించిపోదురు. నిన్ను విడిచి విచారించే వారందరి నీవు సంహరించేదవు స్వామి అంటాడు. నేనైతే దేవుని పొందు ధన్యకరము, నీ సర్వకార్యములు నేను తెలియజేయుచున్నట్లుగా నేను ప్రభువైన యెహోవా శరణుదొచ్చి ఉన్నాను అంటాడు ఆయన. అయ్యా, ఎవరైతే నిన్ను విడుచుతారో వాళ్ళు, నిన్ను ఎవరైతే విచారించుతారో నీవు వారిని సంహరించేదవు స్వామి. నిన్ను విడిచిన వారు నశించుదురు అనేది వాక్యం. నిన్ను విడిచిన వారందరూ నశించుదురు, నిన్ను విడిచి విచారించే వారందరినీ నీవు సంహరించేదవు స్వామి. నేనైతే ఇప్పుడు నీ పాదాలు పట్టుకొని ఉన్నాను కదా, నేను ప్రభువైన యెహోవా శరణుదొచ్చి ఉన్నాను అంటాడు ఆయన. నీ శరణుదొచ్చి ఉన్నాను, నీ పాద సన్నిధిలోనే ఉన్నాను, నీ అడుగులో అడుగు నడుచుకుంటూ ఉన్నాను, నీ కట్టడాలనే వెతుకుతూ ఉన్నాను స్వామి. ఆకాశమందు నువ్వు నాకుండగా ఈ లోకం నుండి ఏది నాకు అక్కర్లేదనే గొప్ప మనసు ఆసాపులో మొదలైంది. మనం కూడక ఆసాపు లాంటి మనసు మనలో ఉంటే ఒక్కసారి ప్రభు సన్నిధిలో మోకరించి, ప్రభువా నాకు ఇటువంటి ఆలోచనలు కలుగుతున్నాయి, ఇవి తొలగించవా, ఇటువంటి ప్రవర్తన నాలో మొదలవుతుంది, వీటిని విడిచిపెట్టుటట్లుగా నాకు సహాయం చేయవా, ఆసాపు లాంటి హృదయం నాలుండి తొలగించవా, నాతో మాట్లాడి నా హృదయాన్ని పరిపూర్ణం చేయవా అని ప్రభు సన్నిధిలో మనం మొర పెడితే మన మొర దేవుడు వినగలుగుతాడు. అందుకే అంటాడు, కీర్తనలో అంటాడు, కీర్తనలో ఒక మాట అంటాడు, ప్రార్థన చేస్తాడు. కోరాకు అనే కుమారుడు 88వ అధ్యాయము, కీర్తన 88వ అధ్యాయము 9వ వచనంలో అంటాడు, భక్తుడు అక్కడ మొరపెడుతున్నాడు. ఏమని మొరపెడుతున్నాడు? బాధ చేత నా కనులు క్షీణించుతున్నాయి, బాధ చేత నా కనులు క్షీణించుతున్నాయి, దినమెల్లా నీ సన్నిధిలో నేను మొరపెడుతున్నాను, ఎల్లప్పుడూ నీ వైపే, ప్రతిరోజు నీ వైపే నా చేతులు చాపుతూ ఉన్నాను అంటాడు ఆయన ప్రార్థనలో. బాధ చేత నా కనులు క్షీణించుతున్నాయి, ప్రతిరోజు నీ సన్నిధిలో నేను మొరపెడుతూ ఉన్నాను, దినమెల్లా నా చేతులు నీ వైపే చాపుతూ ఉన్నాను అంటాడు. అటువంటి ప్రార్థన మనకు కలిగి ఉండాలి. అప్పుడే మన చేతులు ఆయన వైపు చాపినప్పుడు మన చేతులు ఆయన పట్టి నడిపించుతాడు. మన జీవితానికి ఎంతో ధనికరమైన కార్యాలు ఆయన చేయగలుగుతాడు. మన ప్రార్థన ఆయన వినగలిగినాడు అంటే మన హృదయము సరిగా ఉన్నట్లుగానే కదా. మనల్ని సరిచేవాడు ఆయననే కదా, సరిదిద్దే దేవుడు ఆయనే కదా. ఎప్పుడైతే ఆయన వాక్యానుసారమైన జీవితం మనలో ఉంటుందో మన ప్రార్థన దేవుడు వినగలుగుతాడు. ఇవి మనం తెలుసుకొని ఆసాపు లాంటి లక్షణాలు మనలో ఉంటే తొలగించుకొని పరిశుద్ధమైన దేవుని మనం వెంబడించుకుంటూ పరలోకం వెళ్ళాలని మన ఆశతో మనం ఈ భక్తులు కొనసాగుదాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన దేవ, కరుణా సంపూర్ణమైన భగవంతుడా, సత్యస్వరూపుడమైన యేసు, సుగుణాల సంపూర్ణమైన నా తండ్రి, నీకు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాం. ఆసాపు లాంటి లక్షణాలు మాలో ఉంటే తొలగించి వేయి స్వామి. అయ్యా, పవిత్రమైన జీవితం మాలో కలిగించుము నాయన. అయ్యా తండ్రి, నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. ఆసాపు అంటాడు, ఆకాశమందు నువ్వు నాకుండగా ఈ లోకం నుండి ఏది నాకు అక్కర్లేదని గొప్ప మనసు ఆసాపులో మొదలైనట్లుగా నాయన
అటువంటి గొప్ప మనసు మాకు దయ చూపి నడిపించమని, మా కాళ్ళు ఎక్కడ జారిపోకుండా నిత్యము నీ రాజ్యం వైపు నాయన నడుచుకునే యోగ్యత మాకు దయచేయమని, నీ వాక్యానుసారమైన జీవితం మాలో నాయన కట్టుకొని నడుచుకునే యోగ్యత మాకు ప్రసాదించి నడిపించమని, లోకరక్షకుడానికి స్తోత్రములు చెల్లించుకుంటూ ఘనత మహిమ నీకు అర్పించుకుంటూ కొద్దిపాటి ప్రార్థన ఆలకించి తోడే నడిపించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.